హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. శాంతి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు పచ్చాపలు వండుతున్నానండి. వీటిని గండి పక్కలు అంటారు మా సైడు. అలాంటే గండ్లు కాదు, అలా అని చెప్పి చిన్న చిన్న బెత్తులు కూడా కాదండి, మీడియం సైజువి. వీటిని ఈ విధంగా తీసుకొని శుభ్రంగా నీట్గా బాగు చేయించేసానండి వాళ్ళతోటే. సరేనా? తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి నేను వాష్ చేసుకున్నాను. ఈ విధంగా రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి, ఏమేమి వేస్తానో చూడండి. నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా చాప్ చేసుకున్నానండి. అదే పెద్ద ఉల్లిపాయతో ఒకటి సరిపోతుంది. ఎందుకంటే ఏంటి మీడియం సైజు 2 ఉల్లిపాయలని చెప్పి అన్ని ముక్కలు కోసారనుకోకండి. నేను వేరే కూరకు కూడా ప్రిపేర్ చేయడానికని నేను అలా కట్ చేసి ముందే పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 5-6 పచ్చిమిరకాయలు ఈ విధంగా చిలికలు వేసుకోవాలండి. పచ్చాపల్లో ఈ పచ్చిమిరకాయలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. అలాగే 2 టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. పచ్చాపల్లో టమాటాలు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. సరేనా? నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను 1.5 స్పూను గళ్ళుప్పు వేసుకుంటున్నానండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉప్పు అన్నది వేసుకోండి. సరేనా? అలాగే 1 స్పూను పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకుంటున్నానండి. చూసారు, ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకోవాలి. చేపల కూరకి కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ పడుతుందండి. నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపడ్డట్టుగా ఆయిల్ వేశాను. ఇప్పుడు ఈ మొత్తం కూడా చక్కగా కలిపేసేసుకోవాలండి. సరేనా? అలాగే కలిపేసుకున్న తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. వేసి మొత్తం కలిపాను. మళ్ళా ఇప్పుడు చింతపండు పులుసు ముందే నానబెట్టుకుని ఉంచానండి నేను. దానికి తగ్గట్టుగా చింతపండు పులుసు అన్నది వేసుకోవాలి. ఈ మొత్తం ఈ విధంగా వేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద హైలో ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. చేపల కూర చూసారా ఎలా తెరులుతుందో, చక్కగా బాగా ఉడుకుతుంది కదండి. ఇలాంటప్పుడు కొంచెం కరివేపాకు అనేది వేసుకుందాము. ఇప్పుడే మనకి ఉప్పు సరిపోయిందో కూడా లేదో చూసుకోవాలండి. నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను ఇంకేమీ వేయట్లేదండి. సరేనా? ఇలా చూసేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 10 నిమిషాలు ఉడకనిద్దాము. చూసారు కదండి, 10 నిమిషాల తర్వాత చక్కగా కూర అంతా ఎగిరిపోయి మనకు ఆయిల్ అన్నది బయటకు వచ్చేసింది కదా. ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చిందంటే మనకి కూర రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా కలిపి వేసుకుందాము. చాలామంది చిన్న చేపల్లో మసాలా అన్నది వేయరండి. వేసుకున్న బాగానే ఉంటుంది, వేయిపోయినా పర్లేదండి, బాగానే ఉంటుంది. నేనైతే వేస్తున్నాను. ఇలా వేసేసిన తర్వాత ముక్క మనకి అంటే చేప అన్నది చిన్నవి కదండి, చెదిరిపోకుండా ఒక సైడ్ నుంచి చక్కగా అలా ఒక్కసారి కదపాలండి. చాలు, అంతేనండి. ఎంతో టేస్టీ అయిన గండి పక్కిల పులుసు అన్నది మనకి రెడీ అయిపోయింది. సరేనా? నేను చూపించిన విధానం కానీ చేసిన విధానం కానీ మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియో అండి.